సార్ చాలా కాలంగా మీరు అమరావతి జరుగుతున్న పరిణామాలపైన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం కానీ, అక్కడ భూముల వ్యవహారంలో జరుగుతున్నటువంటి మోసం కానీ, వీటన్నిటినీ ఎండగడుతూ ఉన్నారు. సో అమరావతిని ఎవరు ప్రశ్నించినా, అమరావతి అవినీతిని ఎవరు ప్రశ్నించినా, అక్కడ లోపాలు ఎవరైతే చూపినా వాళ్ళంతా అమరావతి వ్యతిరేకులని ఒక ముద్ర వేస్తూ ఉంటారు. మీ మీద కూడా కొంత వేసినట్టున్నారు. ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు, దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇది 2015 నుంచి జరుగుతూ ఉంది. నేను ఆ రోజు నుంచి మాట్లాడుతున్నా. అంటే మన 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 అంటే మన డెమోక్రసీలో విమర్శకు స్పేస్ తగ్గుతూ పోతూ ఉంది. విమర్శించే వాడిని భరించలేకపోతున్నారంటే బేసిక్ డెమోక్రాటిక్ క్రిటిసిజాన్ని కూడా భరించలేకపోవడం, అంటే అసహనం పెరిగిపోవడం ఒకటి, నియంతృత్వ పోకడలు పెరిగిపోవడం 2, 3 వీలైతే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి మేము భయపెట్టగలం అనేది 4 సోషల్ మీడియా ద్వారా కూడా తిట్టించడాలు, బూతులు తిట్టించడాలు, బెదిరింపులు కూడా మెసేజ్లు వస్తాయి. ఇది 2015 నుంచి ఇటీవల పెరిగింది. లాస్ట్ 6-7 మంత్స్గా పెరిగింది. మరి ఏంటి అంటే చంద్రబాబు కూడా ఒక మినిస్టీరియల్ సబ్ కమిటీ వేశాడు లోకేష్ నాయకత్వంలో, సామాజిక మాధ్యమాల్లో విమర్శించే వాళ్ళని ఏం చేయాలో అని. ప్లస్ ఒక సీరియస్ ప్రకటన కూడా చేసినాడు, ఏదో తొక్కేస్తాం కూడా, పాతాళాన్ని తొక్కేస్తామని సంథింగ్. అంటే ఏంటి? పబ్లిక్ మనీతో కడుతున్న ప్రాజెక్టు, మీరు మీ సొంత ఇల్లు కట్టుకుంటూ ఉంటే మీ సొంత నిధులతో ఆ ఇంట్లో ఇంత సైజు ఈ రూమ్ ఎందుకు, అంత సైజు ఈ రూమ్ ఎందుకంటే నీకెందుకయా అనొచ్చు. మీరు పబ్లిక్ మనీతో పబ్లిక్ కోసం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కడుతున్నారు. మీరు అది అడ్డం వస్తుందా ఆ సౌండ్? కడుతున్నారు. పబ్లిక్ మనీతో కట్టే ఏ ప్రాజెక్ట్నైనా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నలో కొంత ఏదో సబ్స్టెన్స్ ఉంది అంటే మీరు జవాబు చెప్పొచ్చు, లేదు అంటే మీరు నో యూ డిస్మిస్, అంతే కదా. ఆ ప్రశ్నించడము, ఆ విమర్శించడాన్ని కూడా మీరు సహించడం లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఫ్రమ్ యువర్ సైడ్, నాట్ ఫ్రమ్ అవర్ సైడ్. రాజకీయం కూడా పొలిటికల్ పార్టీలు విమర్శిస్తాయి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది జాబ్ డెమోక్రసీలో. మీరు దాన్ని ఖండిస్తారు, నో మీరు చెప్పిన తప్పు, మీరు అబద్ధాలు చెప్పొద్దు, ఇది ఫ్యాక్ట్ అని మీరు చెప్పాలి అధికారంలో ఉండేవాళ్ళు. ఆ మాత్రం కూడా సహనం లేదు వాళ్లకు, వాళ్ళ సపోర్టర్స్కి. ప్రభుత్వం కంటే ఎక్కువ ఉన్నారు కొంతమంది యూట్యూబర్లు, ఏదో అమరావతిని అంతా వీడిని ఎత్తినేసుకొని వెతుకున్నట్టు. ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే కులం ఒక సమస్య అయిందండి. నాకు ప్రధానంగా నేను గమనించేది ఏంటంటే, ఎవరు వీళ్ళు అమరావతి మీద విషం కక్కుతున్నావు అని విషం కక్కుతున్నావు అని యూట్యూబర్లు కొంతమంది, ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నారు. విషం చిమ్మడం ఏంటి? విమర్శిస్తే అంటే మీకు అది అమృతం కురిపిస్తూ ఉందా? 2 పదాలు ఇవే కదా, అమృతం, విషం, అంటే ఈక్వల్ వర్డ్స్. అంటే మీకు అమృతం కురిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏదైనా మాట్లాడితే మీకు విషంలాగా అనిపిస్తూ ఉందా? ఇంతే కదా. మీకు ఎందుకు విమర్శిస్తున్నాం? 11,000 కోట్ల రూపాయలు, 11,000 రూపాయలు, 16,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెట్టినారు అంటున్నారు. మీరు వాస్తవాలను బయట పెట్టడంలా, లేదు మేము 7,000 ఎస్ఎఫ్టీని అని మీరు పెడితే అది ఎవరు నమ్మడంలే. ఎందుకంటే అక్కడ జరిగేదానికి మేము లేదు అంత ఇవ్వడం లేదంటే మీ మీద విశ్వసనీయత తగ్గింది. ఎప్పుడు తగ్గుతుంది? పారదర్శకత లేకపోవడం, మీ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టబెట్టినప్పుడు ప్రజల్లో నమ్మకం లేనప్పుడు విమర్శిస్తాం. వరద నీరుని ఎత్తిపోస్తున్నాం అన్నాం, ఎత్తిపోసే నగరం ఎక్కడన్నా ఉందా ఇండియాలో అని అడుగుతున్నాం. లేదు కాబట్టి మాకు తెలిసిన సమాచారం లేదు, మీకు లేదు, పలానా ఇంకొక 6 డజన్ సిటీస్లో నాకు తెలుసు ఇక్కడ అంతా వరద నీరు ఎత్తిపోస్తున్నారండి, చెప్పండి, మేము నేర్చుకుంటాం. ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి అమరావతి ఖరీదు ఎక్కువ అవుతూ ఉంది. ఆ ఖరీదు రాష్ట్ర ప్రజలు భరించాలా? ఎందుకు భరించాలి? మీ తప్పుడు నిర్ణయాల వల్ల అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అసహనం పెరిగిపోయిందండి. ఇంకొకటి, దాంట్లో డొల్లతనం బయటపడే కొద్దీ దాన్ని ఎవరెత్తి చూపినా ఈ విమర్శలు, అంటే బెదిరింపులు, తిట్లు, ఇవన్నీ పెరుగుతున్నాయి. సో నా వరకు నేను నమ్మింది, నాకు ఇది వాస్తవం అని నాకు అనిపించిందే నేను మాట్లాడతా. అది అమరావతి కానీ, లేకపోతే మెడికల్ కాలేజ్ అంశంలో కానీ, లేకపోతే పాపులేషన్ గ్రోత్ దీని గురించి కానీ, ఇంకేదైనా ఆ స్వేచ్ఛ నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ పదాలు వాడను, ఎవరి మీద వాడను. విమర్శలు అయితే నాకున్న వ్యక్తిత్వాన్ని బట్టి కొంచెం ఘాటుగానే విమర్శలు ఉంటాయి, విత్ ఇన్ ది పార్లమెంటరీ లిమిట్, కాన్స్టిట్యూషన్ లిమిట్. నా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు చేయడానికి వీల్లేదు అంటే ఇంకెట్లది? మేము ఎందుకు ఒప్పుకోవాలి? సో ఇది జరుగుతూ ఉండేదే. కాదంటే వచ్చే రోజుల్లో ఈ బెదిరింపులు, ఇట్లా ఈ అసహనం పెరిగే కొద్దీ ఉంటాయేమో చూడాలి. అంటే ఎందుకంటే ఆల్రెడీ బెదిరింపులు వస్తున్నాయి మెసేజ్ల రూపంలోనూ. ఇది సరే, సోషల్ మీడియాలో తిట్ల గురించి పట్టించుకోవాల్సిన పనిలా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్వేచ్ఛ.
అనుకుంటాం. బెదిరింపుల దగ్గరికి వచ్చేవాటికి అవి ఏ రూపం తీసుకుంటాయో వచ్చే రోజుల్లో చూడాలి. సో నా వరకైతే నా పర్సనల్ ఫిలాసఫీ, నేను ఇది తప్పు అనిపించిన దాన్ని నేను గతంలో స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు కానీ ఇది తప్పు అనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించిన, ఎంత స్థాయి నాయకుడిని కూడా ప్రశ్నించిన అనుభవం నాకుంది. ఆ మేరకు నేను మాట్లాడతా, ఆ మేరకు నేను రాస్తా వ్యాసాల రూపంలో. గతంలో రాసిన, భవిష్యత్తులోనూ రాస్తా. ఇప్పుడు ఏదో ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఒకటి నాడు, దాంట్లో కూడా నాకు వీలైనంత మేరకు నేను నమ్మిన వాటిని చెప్పుకుంటూ ఉంటా. దీన్ని నన్ను ఎవరు ఆపలేరు.